ముందుగాల మా గురువు గారికి 10,000 శరణార్థులు. మా గురువు గారు ప్రేమగా పిలుచుకునే బర్మానందం సార్. నాకే అనుకున్న సత్యనారాయణ నిజంగా సత్తి అని పేరున్న వాళ్ళందరికీ అదేనేమో బర్మానందమేమో. సార్కు నాకు రిలేషన్ మళ్ళా సత్తెనపల్లి కూడా, సత్తన్నపల్లి అట్లా దగ్గరగా కుదిరింది అన్నట్టు. ఈ మధ్యన గురుగారితో రెండో ఈవెంట్. నేను గురుగారు ఈ సినిమాలో నేను నత్తి సత్తిలాగా కాకుండా కొత్తగా చేయించిండు అర్జున్ సార్ నన్ను. ఎప్పటికప్పుడు స్పాంటినిటీగా మారుస్తూ డైలాగులను ఇట్లా కాదు ఆయన రాసుకున్నది కూడా ఒక్కొక్కసారి చాలా బెటర్ చేసి నాకే ఆశ్చర్యం. అంటే నేను స్టార్స్ని దగ్గర నుంచి చూసినప్పుడు చిరంజీవి గారైనా అర్జున్ గారైనా బాగా దగ్గరగా కొంచెం ఒక నెల రోజులు జర్నీ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళు చూస్తుంటే నిరంతరం సార్ వాళ్ళు ఎప్పుడు కూడా రిలాక్స్ లేదు. వాళ్ళ స్టార్డమ్ అంతా పక్కన పెట్టేసి వాళ్ళు ఒక లైట్ మ్యాన్ అవుతారు, ఒక డిఓపి అవుతారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారు. అన్నీ తానే నిజంగా వాళ్ళ బాడీ మీద వాళ్ళు సోయి పెట్టుకొని కథ మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ పైసలు పెట్టడానికి ఎట్లుంటుంది. సొంతంగా పైసలు పెడితే ఎవరైనా ఒక యాక్టర్ నిర్మాత అయితే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు కదా. అక్కడ కాల్ షీట్లు పెరిగిపోతుంటాయి, ఇక్కడ సరిగ్గా పర్ఫార్మెన్స్ రాకపోతే వాళ్ళ స్ట్రెస్ మామూలుగా ఉండదు అసలు.